అవి నోరుండియు గొంతుకుండియు పలకో, కళ్ళుండియు అంత పట్టుకుంటే బాగుండేది. అంత పట్టుకు ఉండకుండా వాటి యందు నమ్మిక ఉంచువారు. ఎన్నో వచ్చిన అది 8. చదవండి, అందరు కలిసి చదవండి. రెడీ 1, 115, 8. రెడీ 1, 2, 3 స్టార్ట్. అయ్యో అయ్యి మాట్లాడలేదంటే వదిలేండి. ఏంటి అయ్యి ఏంటి నేను చెప్పను, ఎందుకంటే లైవ్లో ఉన్నాను. మీరు చూసుకున్న తర్వాత పై వచ్చినాను. చేతులతో చేయబడినటువంటి విగ్రహాలు అవి మాట్లాడట్లేదు. నోరుంది, వాటికి నోరుంది కానీ గొంతు కూడా ఉంది కానీ పలకట్ల. కళ్ళున్నాయి కానీ చోట్ల. వాటి పట్టుకుంటే సరిపోయేది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు అయ్యా వాటి వంటి వారు అయిపోయి ఉంటారట. అంటే వీళ్ళు గొంతుకున్నా కూడా పలకలేరు, నోరున్నా కూడా ఎవరు వాటిని ఆరాధించువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు. నేను ఇదంతా ఆలోచన చేస్తా ఉన్నా. ఓహో, మాట్లాడని వాటి యందు నమ్మిక ఉంచుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడలేని వాళ్ళు అయ్యారు కదా. అయితే నేను చెప్పండి, నేను మాట్లాడని వాటి యందు నేను నమ్మిక ఉంచట్లేదు, నేను మాట్లాడే దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను కాబట్టి నేను మాట్లాడేవాడిని అయి ఉంటాను. వాటి యందు నమ్మిక ఉంచేవారు వాటి వంటి వారు అయితే దేవుని యందు నమ్మిక ఉంచేవారు దేవుని వంటి వారు అవుతారు. దేవునిని ఆరాధించువారు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు. చూడండి, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని గణపరుస్తున్నాం అనేది వాళ్ళ ప్రభావం మన మీద పడిద్దని మర్చిపోవద్దు. చెప్పండి, మనం వెంబడించే వాళ్ళ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మనం నమ్మే వాళ్ళ ప్రభావం. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని యందు, సజీవుడు మాట్లాడగలిగిన దేవుడి యందు నమ్మిక ఉంచుతున్నాం. ఆమేన్. మన దేవుడు మాట్లాడేవాడా కాదు. ఇప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆయన వంటి వారే, మాట్లాడేవారే అవుతారా? దేవుని ఆశ కూడా అదే. దేవుని ఆశ ఏంటంటే మనము మాట్లాడే వాళ్ళుగా ఉండాలి, మాట్లాడే ఆత్మలుగా దేవుడు మనల్ని చేశాడు. ఎందుకు? ఆయనలాగా మనము వ్యవహరించాలని. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయం. మన దేవుడు మాట్లాడే దేవుడు. 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని అబ్బా పలికే దేవుడు మన దేవుడు. కిటికలలో చెప్పండి. ఈయన గొంతుకుండి పలకలేనోడు కాదు. ఈయన మనం నమ్ముతున్నవాడు, మనం వెంబడిస్తున్నవాడు, మన ప్రభువు, మన రక్షకుడు గొంతుండి పలకలేని వాడు కాదు. ఈయన పలికే దేవుడు. ఈయన పలుకుతున్నాడు. ఈయన యందు విశ్వాసం ఉంచువారు కూడా హల్లెలూయా పలుకుతారు. ఆమేన్. ఆయన పలికి సమస్తాన్ని సృష్టించాడు. 1వ వచనం చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు. కాసేపు ఈ వచనం చూద్దాం. ఆది యందు ఎక్కడంట? ఆది యందు ఇంగ్లీష్లో ఏముంది? ఇన్ ద బిగినింగ్. ఓకే, అందరు నాతో పాటు చెప్పండి, ఆది యందు. హల్లెలూయా. ఆది యందు దేవుడు ఏం చేశాడంట? ఎవరు ఆది? మీ ఇంటి పక్కన ఆది బొమ్మ చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. ఎవరంట ఆది? గట్టిగా చెప్పండి. గాడ్ ఈజ్ ద బిగినింగ్. ప్రారంభములో దేవుడు ఉంటాం కాదు, ప్రారంభమే దేవుడు. దేవుడే ప్రారంభం. ఆది యందు దేవుడు అంటే ఆది దగ్గర ఏం పెట్టుకుందాం మనం? మీరు చెప్పాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఏమన్నాడు? నేను అల్ఫా ఒమేగా,
మొదటి కడపటి. నేను ఆది అన్నాడా దేవుడు? అన్నాడా ఆది అని ప్రకటన గ్రంథంలో? సో ఇప్పుడు అక్కడి నుంచి లేపి ఆ దేవుడు అనే పదాన్ని తీసుకొచ్చి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి పదంలో పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఆది అనే పదం దగ్గర దేవుడు అని పెట్టి ఒక్కసారి చదవండి. మొదట వచ్చును దేవుని యందు. సీనే మారిపోయింది. దేవుని యందు దేవుడు అంట. గట్టిగా చెప్పండి. అంటే దేవుడు బయటికి సృష్టించబోయే ముందు మొత్తం లోపల సృష్టించుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేనేమంటున్నాను? ఆది యందు, ఇన్ ద బిగినింగ్. హూ ఇస్ ద బిగినింగ్? ద బిగినింగ్ ఈస్ నన్ అదర్ దెన్ ద గాడ్. ఇన్ గాడ్ క్రియేటెడ్. ఆమేన్. దేవుడు బయట సృష్టించబోయే ముందు ఆయనలో ఆయన సృష్టించుకున్నాడు. ఆమేన్. మీకు బాగా అర్థం కావాలంటే చెప్తా చూడండి. ఒక ఇంజనీర్ బిల్డింగ్ కట్టడానికి వచ్చాడు. బిల్డింగ్ ప్లాన్ వేయడానికి వచ్చాడండి. బిల్డింగ్ ప్లాన్ దేని మీద ఇస్తాడు? ఇంజనీరు చార్ట్ మీద, పేపర్ మీద గీసిస్తాడు. ముందు ఆ ఇంజనీర్ పేపర్ మీద గీకి ముందు ఎక్కడ గీసుకుంటాడు? అంటే ప్లాన్ ఎక్కడ గీసాడు? ముందు లోపల. ఆమె చెప్పండి. ఇప్పుడు చేత్తో ఏం చేశాడంటే లోపల ఉన్న ప్లాన్ ని బయటికి తీసుకొచ్చాడు అంతే. అట్లాగే చెప్పండి దేవుడు కూడా ఆమేన్ ముందు దేవుని యందు దేవుడు. అబ్బా, అందుకే కొలస్సీ పత్రికలో అన్నాను సమస్తము ఆయన యందు అని చదివాం మనం. ఆయన యందు, ఆయన కొరకు సృష్టించబడ్డాయి అంట. ఆయన యందు, ఇన్ హిమ్, ఇన్ గాడ్, ఇన్ హిమ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే భూమి బయట సృష్టించబడే ముందు ఆయన లోపల సృష్టించబడింది. ఆమేన్. ఇంకొంచెం లోపలికి వెళ్ళమంటారా? ఇప్పటికే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకేనా? రెడీయా? వింటారా? అర్థం చేసుకుంటారా? చూడండి యోహాను సువార్త 4:24 దేవుడు ఆగాలి అక్కడ ఆగాలి. దేవుడు ఇప్పుడు దేవుడు ప్లేస్ లో ఏం పెట్టాలి? మనం ఇంకా మొదటి వచ్చిన చదువుతున్నాం, మీరు నిదానంగా ఉండి కుదరదు. ఆది యందు దేవుడు కదా, ఆది ప్లేస్ లో ఏం పెట్టాం ఇందాక? ఎందుకంటే ఆది అంటే దేవుడు అంటే సో దేవుని యందు దేవుడు సృష్టించాడు. ఇక్కడ ఏం చదివాం? దేవుడు ఏమై ఉన్నాడట? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. సో ఇప్పుడు దేవుడి ప్లేస్ లో అంటే ఆత్మ యందు దేవుడు. ఆమె చెప్పండి. అంటే దేవుడు బాహ్యంగా సృష్టించేవన్నీ ముందే ఆత్మలో సృష్టించేశాడు. గట్టిగా చెప్పండి. ఫస్ట్ స్పిరిచువల్ రెల్మ్ ఆయన ఆత్మలో. ఆమె ఆయనలో అంటే ఆయన ఆత్మలో అన్ని సృష్టించేశాడు. ఆమె నేను చెప్తున్నా భయంకరంగా ఉందా? గట్టిగా చెప్పండి. అన్ని ఇప్పుడు ఎక్కడున్నాయి? సృష్టి అంతా ఆయన అంటే దేవుడు అంటే ఆత్మలో. అంటే ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడుంది? ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ప్రకారం అందరూ చెప్పండి ఆత్మలో అనండి. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఓకే, పోయిన ఆత్మలో ఉంది. ఓకేనా? ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడుందండి? దేవుని ఆత్మలో ఉంది. ఎక్కడుంది? కింద వచ్చిన రండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన. ఇక్కడ తర్వాత దేవుని ఆత్మ. ఇప్పుడు సృష్టి అంతా ఎవరిలో ఉంది? దేవుని ఆత్మలో ఉంది. అవునా? ఇప్పుడు దేవుని ఆత్మ కిందకు వచ్చి అల్లాడుతా ఉంది. ఓకే, ఇప్పుడు ఆ ఆత్మలో ఉన్న సృష్టి గట్టిగా చెప్పండి. దేవుని ఆత్మలో ఏమేమైతే సృష్టించబడ్డాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. ఎందుకంటే భూమి ఎలా ఉంది? నిరాకారముగాను. సో ఇప్పుడు దేవుని ఆత్మలో ఉన్నాయని ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని. ఇది దేవుడి స్టోరీ. ఇప్పుడు మన స్టోరీకి వద్దాం. గట్టిగా చెప్పండి. ఎట్లాగా దేవుడు బయటికి సృష్టించేవన్నీ ముందు దేవుడు తన ఆత్మలో సృష్టించుకున్నాడో అట్లాగే ప్రతి మనిషికి కావలసినవన్నీ దేవుడు మనిషిలో ఉన్న ఆత్మలో పెట్టాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వాస్ గాడ్ గివెన్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ స్పిరిట్. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎక్కడ ఇచ్చాడంట? పరలోక స్థలములో
ఏ ఆశీర్వాదం ఉంటుంది? ఆశీర్వాదం ఏ ఏ ఏ ఏ రూపంలో ఉంది? ఆత్మ సంబంధంగా ఉంది. అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదాలన్నీ ఆత్మ రూపంలో ఇచ్చేసాడు దేవుడు. ఆమె చెప్పండి. అవి భౌతిక రూపంలో లేవు, కానీ ఏ రూపంలో ఉన్నాయి? ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఎవ్రీ స్పిరిచువల్, ఆత్మ సంబంధంగా ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇక మళ్ళీ దేవుడు ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేమి లేదు. అయితే ఇప్పుడు ఈ ఆత్మలో ఉన్న ఏం చేయాలి? బయటికి. ఇప్పుడు దేవుడు ఆత్మలో ఉన్న దేవుడు ఎట్లా బయటికి తెచ్చుకున్నాడు? వెలుగు కమ్మని, భూమి కమ్మని, పలుకగా. అందరూ చెప్పండి, పలుకగా. దేవుడు ఏం చేశాడంటే మనిషి లోపల, మనిషి ఆత్మలో కూడా అన్ని కావాల్సినవన్నీ పెట్టి మనిషిని కూడా పలికేవాడిగా తయారు చేశాడు. ఇప్పుడు అంటాడు, స్పీక్ అవుట్ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్ అంటాడు. ఆమేన్. బయటికి తేవాలంటే బయటికి మాట్లాడాలి. ఆమె చెప్పండి, అందరు చెప్పండి, బయటికి మాట్లాడాలి. కొంచెం పెద్దగా చెప్పండి, బయటికి మాట్లాడాలి. స్పీకింగ్ అవుట్ అనండి, స్పీకింగ్ అవుట్. ఆమె బయటికి నెట్టడం లాగా బయటికి తేవాలంటే బయటికి మాట్లాడాలి. ఆమె బయటికి మాట్లాడటం అంటే బయటికి వచ్చేటట్టుగా మాట్లాడటం. ఆమె దేవుడు నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని నీ ఆత్మలో ఉంచాడు, బయటికి వచ్చినట్టుగా మాట్లాడు. నీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని దేవుడు నీ ఆత్మలో ఉంచాడు, బయటికి వచ్చినట్లుగా మాట్లాడు. నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీ లోపల ఉంచాడు, బయటికి వచ్చినట్లుగా మాట్లాడాలి. అరే నేను ఎట్లాంటి కుటుంబాన్ని అనుకోలేదే, దేవుడు కూడా అనుకోలా. నా జీవితం ఎట్లయితే అనుకోలేదే, దేవుడు కూడా అనుకోవట్లా. అందమైన జీవితాన్ని దేవుడు నీ ఆత్మలో ఉంచాడు. నీ జీవితాన్ని రూపం తిప్పడానికి, మలుపు తిప్పడానికి కావలసిన వాటిని దేవుడు నీ ఆత్మలో ఉంచాడు. సమాధానాన్ని ఉంచాడు, ఐశ్వర్యాన్ని ఉంచాడు, జ్ఞానాన్ని ఉంచాడు, హెచ్చింపుని ఉంచాడు, అన్ని నీ ఆత్మలో ఉంచాడు, బయటికి వచ్చినట్లుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. Everything was settled down in your spirit, deep down in your spirit. Amen. Hallelujah. సేమ్ దేవుడు లాగా చేసేసాడు మనల్ని. దేవుడు ఎట్లా ముందు అన్ని లోపల చూసుకొని బయటికి పిలిచాడు, మనల్ని కూడా సేమ్ కేటగిరీ. ఆమేన్ చెప్పండి. అసలు చూసారా దేవుడు ఎంత ప్రేమ గలవాడు? ఆయన ఎట్లా ఉన్నాడు, మనల్ని కూడా అట్టనే బ్రతకడానికి తయారు చేశాడు. ఆదాము ఎదురు తీసుకొచ్చి ఆదాముకి ఏం చేయమన్నాడు? ఆదాము జంతువులన్నీ ఎదురు తీసుకొచ్చి ఏం చేయమన్నాడు ఆదాముని? అయ్యో నేనా ప్రభు, నాకెంత జ్ఞానం, నేను నరమాత్రుడిని ప్రభు, మట్టిని పురుగుని అన్నాడు ఆదాం. ట్రాక్ తప్పా కానీ చెప్తాను. కొంచెం వాక్యం చెప్పాడు, నేను మట్టిని పురుగు. కొంచెం పాట పాడండి. అయ్యో నేను యోగ్యురాన్ని కాదు, యోగ్యుడి కాదు. ఆదాము వీటికి పేర్లు పెట్టంటే, అయ్యో నేనా ప్రభు, నేనెంతటి వాడినయ్యా, ఎంతటి వాడను నేను. పాట పాడా. ఎందుకు ప్రభు ఆదాముని పేర్లు పెట్టమంటే, పేర్లు పెట్టాల్సడానికి కావలసిన జ్ఞానం ముందే దేవుడు ఆదాములో పెట్టాడు. ఆదాం పని ఏంటంటే, సింహం అంటే సింహం కలుగుతుంది. సింహానికి సింహం అని ఎట్లా పేరు పెట్టాడు, పులికి పులి అని ఎట్లా పేరు పెట్టాడు. నేను నమ్మేది ఏంటో తెలుసా? నేనేమనుకుంటున్నా అంటే, సింహము అని అనగానే సింహానికి సంబంధించిన లక్షణాలన్నీ కలిగి ఉంటాయి ఆ జంతువులో. సింహానికి ఉండే ధైర్యం, సింహానికి ఉండే తెగింపు, సింహానికి ఉండే బలం. ఆమేన్ చెప్పండి. ఎందుకు నేను అట్లా అంటున్నానంటే, ఆదాము ఏ పేరు పెట్టినా ఆ పేరు కలిగేను అని ఉంది. ఆ పేరు పెట్టి పిలవబడిందని లేదు, ఆ పేరు కలుగుతుందంట. కలుగుతుందంటే ఇట్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్, సృష్టించబడతా ఉంది. సింహంలో సింహం సృష్టించబడటం, పులిలో పులి కలగటం, ఏనుగులో ఏనుగు కలగటం, జింకలో జింక కలగటం. అంటే అర్థం ఏంటంటే జింకకునే వేగం కలగటం జింకలో. ఆమేన్. ఆదాములో ఆల్రెడీ దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టాడు కాబట్టి బయటికి మాట్లాడమంటున్నాడు. అట్లాగే నీకు సంబంధించిన వాటిని దేవుడు నీ హృదయంలో అనగా నీ ఆత్మలో పెట్టాడు కాబట్టి నీవు కూడా బయటికి మాట్లాడు. ఆమేన్. బయటికి మాట్లాడినప్పుడు నేను చెప్తున్నా, నువ్వు మాట్లాడలేని వాడి వంటి వాడివి కాదు, నువ్వు మాట్లాడే దేవుని వంటి వాడివే. అసలు ఆ వచనం చదివినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిన కీర్తనలో, నేను అలాంటి వాడిని కాదు, దేవునికి స్తోత్రం. నేను మాట్లాడేవాడిని, నేను పలికేవాడిని, నేను సృష్టించేవాడిని. ఆమేన్. ఈ బయటికి మాట్లాడటం, బయటికి మాట్లాడి పొందుకోవటం అనేది ఇప్పుడిప్పుడే టెస్ట్ చేస్తున్న ఫార్ములా కాదు, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫార్ములా. అందరు చెప్పండి, ఇది టెస్టింగ్ ఫార్ములా కాదు, ప్రూవ్ అయిన ఫార్ములా. ఇప్పుడు సాధారణంగా ఏదైనా శాంపిల్ సోపులు ఉంటాయి తెలుసా? శాంపిల్ సోపులు డబ్బులకి ఇస్తారా? ఫ్రీ. ఎందుకు ఫ్రీ? ట్రై చేయండి ఒకసారి మా సోపు, అండర్ ట్రయల్, అండర్ టెస్ట్. మీరు ఒకసారి రుద్దుకుంటే మీ ముఖం చర్మం అంతా తలతల మెరిసిపోతే మీరు మమ్మీయా కాలేజ్ అమ్మాయి లాగుంటే మా సంతూర్ కొనండి. అలా లేని పక్షంలో మా సంతూర్ సోపును వదిలేయండి. ట్రయల్, అండర్ ట్రయల్. కానీ మాట్లాడితే బయటకు వచ్చే ఈ ఫార్ములా ఉంది చూసారా,
ఇది 100 ట్రైల్లో లేదు, ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితమే ప్రూవ్ అయింది ఈ ఫార్ములా. కొన్ని టెస్టింగ్ ఉంటాయి, కొన్ని పరీక్ష టెస్ట్ చేస్తుంటారు. ఎట్లాగంటే పెళ్లి కాకముందు వంటగదిలోకి వెళ్ళని వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత భర్త కొండి పెడతా ఉంటారు. అండర్ ట్రైల్ అనమాట, అది టెస్టింగ్ అనమాట. అది ఎట్టుండిద్దో ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కారం ఎక్కువ అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు. అన్ని ఎక్కువ విషంగా మారి కడుపులో హాస్పిటల్లో కూడా చేరే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంకా వంట మనిషిగా ప్రూవ్ అవ్వలా, బాగా వంట చేయగలిగిన వ్యక్తిగా ప్రూవ్ అవ్వలా, అండర్ ట్రైల్ టెస్ట్ కింద ఉంది. మీరు కనుక కార్లు చూస్తే కొన్ని కార్లకి వెనకాల ఎల్ బోర్డు అని ఎల్ ఉంటుంది. ఎల్ అంటే ఇక వాడు ఎట్టని పోవచ్చు రోడ్డు మీద. ఏంటంటే వాడు లెర్నింగ్ అనమాట. మీకు అర్థం కావాలని నేను ఉదాహరణ చెప్తున్నా, అర్థమవుతుందా? ఆర్టీసీ బస్సులు కొన్ని ఉంటాయి. ఆర్టీసీ బస్సుల్లో బోర్డు రాసి పెడతారు, డ్రైవర్ శిక్షణలో ఉన్నారు అని. చూసారా ఎప్పుడైనా? డ్రైవర్ దేంట్లో ఉన్నాడంట? నడుపుతున్న ప్రతి ఒడు డ్రైవర్ కాదు. గిరిగిరలు చెప్పండి. కొంతమంది ట్రైనింగ్లో ఉంటారు, కొంతమంది అప్పుడే ఎక్కినోడు ఉంటాడు, చెప్పలేవు. ఇప్పుడు లేడీస్ స్కూటీ నడుపుతూ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ అండర్ ట్రైనింగే. వాళ్ళు ఎప్పుడు డ్రైవర్లు అవుతారో తెలియదు. మన చర్చిలు అట్లా కాదు పాపం. గట్టిగా చెప్పండి. పాపం వాళ్ళు పూర్తిగా ఎప్పుడు నడుపుతారో తెలియట్లా. నేను కారు నడుపుతా ఉంటే వినండి, నేను కారు నడుపుతా ఉంటే కారు వెళ్తుంటే ఒక ఆమె వెనకాల స్కూటీ దబామని గుద్ది మళ్ళీ దాటిపోతా నా కలిసి సీరియస్గా చూస్తుంది. నేను ఆల్రెడీ పక్కన ఆపున్నా, ఆమె వచ్చి గుద్ది నా కలిసి సీరియస్గా చూస్తా పోతుంది. ఇంకేం చెబుతాం చెప్పండి. మరి వాళ్ళు ఎప్పుడు డ్రైవర్లు అవుతారో మనకు తెలియదు. అండర్ ట్రైనింగ్ అనమాట. శిక్షణలో టెస్ట్ చేస్తున్నారు, ఇది సక్సెస్ అయిద్దా. కానీ మాట్లాడితే జరిగిద్ది అనేటువంటి మాటను చూసారా, అనే ఫార్ములా ఉంది చూసారా, ఇది టెస్ట్ కింద లేదు, ఇది ఆల్రెడీ సక్సెస్ అని ప్రూవ్ అయిపోయింది. మీరు ఇక డౌట్ పడాల్సిన అవసరంలా. ఇట్స్ నాట్ అండర్ టెస్ట్, ఇట్స్ ప్రూవ్డ్ టు బి సక్సెస్ఫుల్. ఆమేన్. మాట్లాడితే జరిగిద్ది, సక్సెస్ అంటే ప్రూవ్ అయిపోయింది. ఆమేన్. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. హల్లెలూయా. ఒక ఆయన వాడాడు ఈ ఫార్ములాని. మీరు వాడాలి ఈ ఫార్ములాని. పోయిన వారం ఎంతమంది వాడారో తెలియదు, ఈ వారం అన్నా వాడాలి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. మీ అందరికి బాగా తెలిసింది కాబట్టి మొత్తం చదివేయట్లేదు నేను. 6 మూరల జానడు మనిషి ఎదురు నుంచున్నాడు. మనోడికి ఆల్రెడీ చిన్న పిల్లోడు అని పేరు ఉంది. ఎందుకంటే పొట్టోడు, కొంచెం అంత పెద్ద హైట్ ఏం కాదు. ఎట్లా చెప్పండి. పొట్టోళ్ళు ఎవరు దిగులు పడవద్దు, దావీదు కూడా మీ హైటే ఉండేవాడు. ఆమెను చెప్పండి. అందరు పిల్లోడు, నీకెందుకు పిల్లోడు. సరే, వాళ్ళందరిని ఎట్టగొట్టి దాటుకుని, వాళ్ళ అన్నలు దాటుకున్నాడు, సౌలుని దాటుకున్నాడు, మొత్తాన్ని దాటుకొని వచ్చి గొలియాతు ముందు నిలబడ్డాడు. గొలియాతు ముందు నిలబడి గొలియాతు ఏమంటాడు? అరే, నిన్ను చంపేస్తాను ఈరోజు అన్నాడు. నిన్ను చంపేసి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకి ఇచ్చేస్తాను. కర్ర తీసుకుని వస్తున్నావు, నేను కుక్కను తోలటానికి వస్తున్నావా? ఏం తోలటానికంట? నేను కుక్కను తోలటానికి వస్తున్నావు ఎందుకు? అసలు ఒక్క దెబ్బతో చంపేస్తాను నిన్ను అని చెప్పి వాళ్ళ దేవతల పేరిట శపించడం మొదలెట్టాడంట. అప్పుడు దావీదేమన్నాడు? నేను ఎట్లా కొట్టి చంపుతానులే అని మనసులో అనుకున్నాడా? చెప్పాలి, మనసులో అనుకున్నాడా? ఫిలిష్తీయుడితోనే చెప్పాడు, గొలియాతుతోనే చెబుతున్నాడు, ఈ రోజు నేను నిన్ను చంపుతాను అబ్బాయి. ఆమేన్ చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు దావీదు? నీ హైట్ ఎంత, వాడి హైట్ ఎంత, వాడు ఎన్ని సంవత్సరాల చేతులు నేర్పడి, నీకు అసలు యుద్ధం వస్తుందో లేదో తెలియదు. ఏదో ఒక ఎలుకబడిన ఒక సింహాన్ని చంపితే సరిపోయిందా? అసలు గొలియాతు దగ్గర, వాడి దగ్గర ఉన్న ఈట ఎంత, వాడి దగ్గర ఉన్న కత్తి ఎంత, వాడి స్థాయి ఎంత, వాడి బలం ఎంత, నాకు అవన్నీ తెలియదు. నేను బయటికి మాట్లాడతాను. ఏంటి ఫిలిష్తీయుడా గొలియాతు? ఈ దినమున, హల్లెలూయా, నువ్వు చెప్పాలా, ఈ దినమున నా అప్పులను కట్టేస్తాను. ఈ దినమున యెహోవా డబ్బు నా చేతికి అప్పగించు. ఈ దినమున యెహోవా నా ఆరోగ్యము నా చేతికి. ఈ దినమున, హల్లెలూయా, ఈ దినమున యెహోవా నాకు జ్ఞానమునిచ్చును. ఈ దినమున, దిస్ డే. ఏంటి దావీదు, ఏంటి నీ కథ అంటే, ఈడు చంపితే అంత ఇస్తానంటాడు పద్దాకలు. జనంలోకి వచ్చి చూశాడు, అందరూ పారిపోతున్నారు. ఒక నాపాడు, ఏంది రాబే, ఈడు చంపితే అంత ఇస్తారు. ఈయన చంపేది ఎందుకు నువ్వు పక్కపో, నెట్టిపడదు. ఇంకొక నాప, ఈయన చంపితే అంత ఇస్తారు, ఈయన చంపితే అంత ఇస్తారు. అది పెద్ద గోల్ అయింది. ఎవడో పిల్లోడు వాడిని చంపుతా అన్నాడు, ఎందుకంటే అసలు
ఆ రోజుల్లో ఇశ్రాయేల్ మధ్య 40 రోజుల పాటు ఒకటే టాపిక్, గొలియాతు గొలియాతు గొలియాతు. ఒకటే టాపిక్, ఇంకో టాపిక్ లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఎలక్షన్ వచ్చిన మొన్న ఏ టీవీ ఆన్ చేసినా అదే గోల, ఎవడు గెలుస్తాడు ఎవడు గెలుస్తాడు. అట్లాగే 40 రోజుల పాటు గొలియాతు గొలియాతు గొలియాతు. అట్ట అట్ట గోలై 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 వాళ్ళ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళింది వార్త. పిలిచాడు, అన్న రైటారా, ఏందిరా అసలు నువ్వేం మాట్లాడతావు తెలుసా, మాట్లాడింది కదా, నీకు గర్వం ఎక్కువ అయిపోయిందిరా నీకు. వాళ్ళన్న తిట్టాల్సిన అన్ని తిట్టాడు, సుప్రభాతాలు అన్ని ఇచ్చి పడేశాడు. ఆ తర్వాత పక్కెళ్ళి మళ్ళీ అంటాడంట, ఈయన్ని చంపితే అంత ఇస్తారు. వాళ్ళ అన్న దగ్గర నేనేమన్నానన్నా, నేనేం అనలేదన్నా అని పక్కెళ్ళాడు. వాళ్ళ అన్న దగ్గర వెళ్ళి మళ్ళీ అంటాడు, వీడిని చంపితే. ఆమె నువ్వు బయటికి మాట్లాడాలా, మనసులో అనుకుంటే కుదరదు. గట్టిగా చెప్పండి. అప్పులు కడతాను, హెచ్చించబడతాను, ఇల్లు కొంటాను, నా కుటుంబం కట్టబడుతుంది, నా పిల్లలు ప్రయోజకులు అవుతారు, నా మనవ సంతానం దేవుని పనిలో నిలబడతారు, నేను నా తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, నేను ఓడిపోను, నేను జయిస్తాను, నేను ఉద్యోగం సాధిస్తాను, నేను ఓటమి నా జీవితంలో కొట్టివేయబడింది, అనారోగ్యం లేదు, నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకోను, అకాలంగా నేను మరి చనిపోను, నేను యాక్సిడెంట్ జరగదు నాకు. ఆమె చెప్పండి. నేను చెప్తున్నా, చెప్పే ముందు ఎగతాళిగానే ఉంటది, కానీ అది జరిగిన తర్వాత నూళ్ళు మూతపడతాయి. హల్లెలూయా. స్పీకింగ్ అవుట్, నాట్ ఇన్సైడ్. మనసు, నేను అప్పటికి అనుకున్నా ఇటు జరిగిద్దని. నువ్వు అనుకుంటే ఎందుకు బయటికి చెప్పాలి? కానీ కొంతమంది అన్ని జరిగినా చెబుతారు, నేను అనుకున్నాను అప్పుడే. మరి అనుకుంటే అప్పుడు ఎందుకు చెప్పాలా? నువ్వు అంతా ఉట్టిదే. అనుకోకూడదు, చెప్పాలి. ఆమె చెప్పండి. గొలియాతును చంపుతాం అనుకున్నా, అనుకోవటం కాదు, చంపుతావా లేదో చెప్పు. ఆమె చెప్పండి. నాకు తెలిసి దావీదు చంపేసి నాకు ఎంతమంది ఉంటారో, నేను కూడా వెళ్దాం అనుకున్నా ఆ రోజే అని ఉంటారా లేరా? ఊరికే ఊహించుకుందాం. ఈడు పిల్లోడు చంపేశాడు, అసలు ఆ రోజే నేను కూడా అనుకుంటే కుదరదన్నా. నోరు తెరిచి మాట్లాడాలి. విశ్వాసపు ఆత్మ అనుకుంటే కుదరదు, నువ్వు మాట్లాడితే విశ్వాసపు ఆత్మ విడుదలైతే. ఇది ప్రూవ్ అయింది ఫార్ములా, ఇది టెస్ట్ లో లేదు. ఆమె చెప్పండి. ఎక్కడ ప్రూవ్ అయింది? దావీదు దగ్గర ప్రూవ్ అయింది. నిన్ను చంపి ఏమన్నాడు? నీ తల మరి కత్తేది నీ దగ్గర. అది కాదు దావీదు, ఇప్పుడు నువ్వేమంటున్నావు? గిరిజలు చెప్పండి. అందరు వినాలి. అది కాదు దావీదు, ఇప్పుడు నువ్వేమంటున్నావు? చంపేస్తాను అంటున్నావు. సరే, అట్టొకటి చంపేసేవాళ్ళు వదిలే. తల తెగేస్తానంటే కత్తేది? సౌలు కత్తెత్తానన్నాడు మర్యాదగా, కత్తి తెచ్చుకోవాలా నువ్వు? కత్తేది? కత్తి లేకుండా తలెట్టు తెగేస్తావు నువ్వు. నాకు తెలియదయ్యా ఇవన్నీ. ఆమె చెప్పండి. అప్పులు తిరుగుతావా? డబ్బులెయ్యి. ఏంది ఇల్లు కొంటావా? ఇల్లు కడుతున్నావా? డబ్బులే. కత్తే దావీదు, తల తెగేస్తానంటే నాకు అవన్నీ తెలియదు. కత్తి లేకపోయినా, కత్తితో నాకు సంబంధం లేదు, నేను నీ తల తెగేస్తాను. నేను అప్పుడే అనుకున్నా, మనసులో అనుకున్నా తెగేస్తానని. మనసులో అనుకోలే దావీదు. మన సమస్య ఏంటంటే మనం మనసులో అనుకుని ఆగిపోతాం. మొహమాటం ఎక్కువ మనకి. జరగకపోతే అసలు ఎందుకు మాట్లాడారంటే జరగదేమో అని భయం. ఆల్రెడీ అక్కడే నీ అవిశ్వాసం బయటపడింది. నువ్వు మాట్లాడలేదంటే నువ్వు అవిశ్వాసమనే. నా చుట్టుపక్కల ఉన్న దగ్గర నేను ఏ కారు కొంటానో ఆల్రెడీ చెప్పేసా, వాళ్ళందరికీ తెలుసు. నా చుట్టుపక్కల నేను ఎప్పుడు ఇల్లు కడతానంటున్నానో వాళ్ళందరికీ తెలుసు. నేను ఊరికి మనసులో పెట్టుకోను. ఎందుకు మాట్లాడతావు? నేను కడతాను కాబట్టి మాట్లాడను, నేను మాట్లాడుతున్నాను కాబట్టి కడతా. నేను చెప్పండి. నేను తల తెగవేస్తాను కాబట్టి మాట్లాడలేదు దావీదు తెగవేస్తానన్నాడు కాబట్టి తెగేశాడు. జరగబోయేది మాట్లాడటం కాదు, నువ్వు మాట్లాడిందే జరగాలి. అందుకే దేవుడు నిన్ను మాట్లాడే వ్యక్తిగా సృష్టించాడు. అర్థమవుతుందా?
చలనం లేదే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తల తెగేస్తానంటున్నావు, కత్తేది దావీదు. నేను చెప్తున్నా, దావీదు ఈ రోజు మాట్లాడే మాట కోసం గొలియాతు చాలా రోజుల నుంచి వాడి కత్తి వాడు సానబెట్టుకుంటున్నాడు. ఇక ఆమె చెప్పండి. రోజు కత్తి ఏం చేస్తున్నాడు వాడు? ఫిలిస్తీయుడు ఒకడు కాదు, వాడికి ఎంతమంది పనులు, వాడి కత్తి చిన్న కత్తి కాదు కదా. అబ్బో, మొత్తం పడి సానబెట్టి 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 ఎవరి కోసం? నేను అందుకే ప్రార్థన చేస్తా, ప్రభువా ఎవరైనా ఉంటే దాచిపెట్టి 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 నేను మాట్లాడే విశ్వాస మాటకి వాళ్ళు దాచిపెట్టి అన్ని నా చేతుల్లోకి రావాలి. గొలియాతు కత్తి సానబెడుతున్నారు 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 సానబెడుతున్నారు. ఎవరి కోసంరా? ఎవరి కోసం? దేవుడు అన్నాడు, పెట్టండి రా, పెట్టండి పెట్టండి పెట్టండి, సానబెట్టండి, గట్టిగా షార్ప్ ఉండాలి, ఒక్క దెబ్బకు దిగిపోవాలి తల, పెట్టండి పెట్టండి సానబెట్టండి. ఒకరోజు దావీదు వచ్చాడు. దావీదు వచ్చి అన్నాడు, ఇదిగో గొలియాతు, నీ తల తగేస్తా అనగానే కత్తికి అర్థమైపోయింది. ఓహో, మనోడు కోసమా నేను రెడీ అయిందని కత్తికి అర్థమైపోయింది. ఆమె చెప్పండి. కత్తికి అర్థమైపోయింది. ఓహో, దావీదు కోసమా నన్ను సానబెట్టింది. నేను చెప్తున్నా, నువ్వు విశ్వాసంతో మాట్లాడితే చాలు, ఆల్రెడీ నీ కోసం సానబెట్టబడాల్సిన సానబెట్టబడతానే ఉన్నాయి, దాచిపెట్టాల్సిన దాచిపెట్టబడతా ఉన్నాయి, కూర్చాల్సిన కూర్చబడతానే ఉన్నాయి. పాపులంట, దుష్టులంట నీతిమంతుల కోసం సొమ్ముని ఏం చేస్తారంట? దాచిపెట్టాలి, దాచిపెడతా ఉన్నారు. మీరేం టెన్షన్ పడద్దు, మీరు విశ్వాసంతో మాట్లాడితే చాలు. నూరేవాడు నూరుతాడు, నీ కత్తి నూరే పని లేదు. ఆమె చెప్పు. నీ కత్తి నూరే పని లేదు, కానీ కత్తి వచ్చింది. ద్రాక్షాలు దొక్కే పని లేదు, ద్రాక్ష రసం వచ్చింది. ఆమె ద్రాక్షాలు దొక్కే పని లేదు, ద్రాక్ష రసం భూమిలో దాచిపెట్టే పని లేదు, కానీ ద్రాక్షాలు తొక్కి భూమిలో దాచిపెట్టే ద్రాక్ష రసం కంటే శ్రేష్టమైన ద్రాక్ష రసం మాట ద్వారా వచ్చేసింది. కత్తి నూరే పని లేదు, నీ చేతిలో కత్తి వచ్చింది. ఏ హల్లెలూయా. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా మీకు? స్పీక్ అవుట్. అందుకే చెప్పా, ఇది టెస్ట్ లో ఉన్న ఫార్ములా కాదు, వాడి దుమ్ముగా జయాలు చూసిన ఫార్ములా ఇది మన చేతికి వస్తా ఉంది. హైటులతో సంబంధం లేకుండా, బలహీనాలతో సంబంధం లేకుండా నిలబడి నీ తల తెగేస్తానని చెప్పాడు, తల తెగేశాడు అంతే. అడిసలేసి కొడితే బోర్లు పడ్డాడు. బోర్లు పడితే ఫిలిస్తీయులందరూ పారిపోయారట. ఇక దావీదు పని చూడండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిగెత్తుకుంటూ ఎగ్గిరి మీద ఎక్కుంటాడు. ఎందుకంటే వాడు మరి అజానుబాహుడు కదా. దావీదు పిల్లోడు ఎగ్గిరి మీద ఎక్కి ఏం చేశాడు? వాడు వరలో కత్తిట్ట పట్టుకొని 2 చేతులతో, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఒక చేతితో రావడానికి అది పిల్లోడు కత్తి కాదు, గొలియాతు కత్తి. అది 2 చేతులు అట్టు పట్టుకొని ఇట్లా లాగి గట్టిగా లేపి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సానబెట్టని కత్తి, ద్రాక్షాలు దొక్కని ద్రాక్ష రసం, నాటని తోటలో, కట్టని ఇండ్లు, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ ఎట్లా వస్తాయండి? ఏదో చిన్నగా తీసుకోకూడదు. స్పీక్ అవుట్. ఆమేన్. ఆల్రెడీ కత్తి నూరు పెట్టబడే ఉంది, ద్రాక్షలు తొక్కే ఉంది. బయటికి మాట్లాడు. అందరూ నాతో పాటు చెప్పండి, బయటికి మాట్లాడు. ఆమేన్. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది ఈ ఫార్ములా.